సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమి గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసే ఈమె ఒక్క కాంతార సినిమాతో సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయింది. ఈ సినిమాలో డీ గ్లామరస్ రోల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈమెకు ఆఫర్స్ పెరిగాయి. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక హీరో భార్యపై సప్తమి కేసు వేసింది. ఓ హీరో భార్య తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని సప్తమి కోర్టులో కేసు వేశారు. కన్నడ ఇండస్ట్రీలోనూ ప్రస్తుతం విడాకుల హవా నడుస్తుంది. చాలా మంది స్టార్ కపుల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడాకులు తీసుకున్నారు. అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు. తన భార్య తనను వేధిస్తుందని తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు యువరాజ్. అలాగే ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబు పేల్చింది. అలాగే హీరోయిన్ సప్తమి గౌడను ఈ కేసులోకి లాగింది ఆమె. సప్తమి గౌడ యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది. శ్రీదేవి బైరప్ప అమెరికా వెళ్లినప్పుడు యువ సప్తమి కలిసి జీవించారని ఆమె ఆరోపించింది. సప్తమి గౌడ కోసం నన్ను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతుందని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది. దీనిపై సప్తమి సీరియస్ అయింది. సప్తమి గౌడ శ్రీదేవి బైరప్పపై కోర్టులో కేసు వేశారు. శ్రీదేవి బైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది. శ్రీదేవి తనపై నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చిందని, తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది. శ్రీదేవి బైరప్ప పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు ఆమెపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో శ్రీదేవి బైరప్పకు నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.